ఇదొక పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇదే అంశంపై ప్రస్తుతం మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, పాకిస్తాన్‌కు ఒక చావు దెబ్బ అని చెప్పొచ్చు. ఈ సిట్యుయేషన్‌ని మనం ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? జాన్సన్ ఇప్పటికే పాకిస్తాన్ కూడా అష్టదిగ్బంధం చేసి మెరుపు దాడులు చేస్తుంది. అటు భారత నావీ ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించి కూడా ముప్పేట దాడి చేస్తున్నా కానీ ఇంకా ఎల్ఓసిలో ఇప్పటికే దాడులకు సంబంధించి కూడా తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్ని గంటల నుంచి కూడా ఇప్పటికే జమ్మూ ఎయిర్ బేస్ దాడి తర్వాత కూడా ఇటు భారత సంబంధించిన నావికా దళం ఇటు పూర్తి స్థాయిలో పాకిస్తాన్లోని అనేక ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకుని కూడా విరుచుకుపడుతున్నా కానీ తన బుద్ధి మాత్రం మార్చుకోవట్లని చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికీ కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాన నగరాలతో పాటు కరాచీ సంబంధించిన ఇటు పోర్ట్ను కూడా టార్గెట్గా చేసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పూర్తి స్థాయిలో కొంత దానికి సంబంధించిన పోర్ట్ను కూడా పూర్తి స్థాయి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాన నగరాలకు సంబంధించి కూడా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతానికి సంబంధించి కూడా మరొకసారి పాకిస్తాన్ కొంత కవింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికీ గడిచిన కొద్ది గంటల నుంచి ఎప్పుడైతే రాత్రి 8 గంటల ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్కి సంబంధించిన దాడికి డ్రోన్లతో మిసైల్ దాడి తెగబడింది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే కూడా పాకిస్తాన్కి సంబంధించి కూడా ప్రధాన నగరాలను ముఖ్యంగా పిఓకేతో పాటు ఇటు పాకిస్తాన్లోని ప్రధాన నగరాలకు సంబంధించి కూడా లాహోర్తో పాటు చాలా నగరాలకు సంబంధించి కూడా టార్గెట్గా చేసుకొని ఇప్పుడు మిసైల్ దాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ముఖ్యంగా ఇస్లామాబాద్కి సంబంధించి కూడా ఆ దేశ ప్రధానికి సంబంధించిన నివాసానికి కొన్ని కిలోమీటర్లతో కూడా ఇటు డ్రోన్లతో ఇటు భారత వాయుసేన మిర్చిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన ఒక సెల్టా జోన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రధాన నగరాలు టార్గెట్ చేసుకుని కొన్ని గంటలుగా ముప్పెట దాడి చేస్తుంది. ఇటు ఇండియన్ ఆర్మీ అటు త్రివిధ దళాలకు సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కొన్ని గంటల నుంచి కూడా ఇటు పాకిస్తాన్ మీద ముప్పెట దాడి చేస్తుంది ఇటు భారత వాయుసేన. కొద్దిసేపటికి పాకిస్తాన్కి సంబంధించి కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు ముఖ్యంగా పాకిస్తాన్కి గుండెకాయ అయిన కరాచీకి సంబంధించిన ప్రాంతంలో కూడా ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్తో కూడా మెరుపు దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపించింది. మిసైల్తో కూడా ముప్పేట దాడి చేస్తుంది. ఇప్పటికే ఇటు పాకిస్తాన్ కరాచీకి సంబంధించిన పోర్టులో 8 కార్గోకు సంబంధించిన నౌకలను కూడా పూర్తిగా విధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా ఒకవైపు ఇప్పటికే కొద్ది గంటల క్రితం ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎయిర్ బేస్కి దాడికి సంబంధించి కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం ఇటు భారత ఆర్మీ చేస్తుండే కూడా ఇక పాకిస్తాన్ గగనశాలకు సంబంధించి కూడా కేవలం పాకిస్తాన్ ఇప్పటి వరకు పిఓకే ప్రాంతం నుంచి మాత్రమే భారత్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు ఇటు రాజస్థాన్తో పాటు ఇటు గుజరాత్ వంటి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి సుమారుగా 3000 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉంటుందో అంతా కూడా ఇప్పటికే కొంత అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గుజరాత్తో పాటు రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటో కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దేశ రాజధానిలో కూడా ఇప్పటికే పౌరులు ఎవరు బయటకు రావద్దంటూ కూడా పూర్తిగా అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏ తరుణంలో మరొకసారి ఇప్పటికే సమర్థవంతంగా పాకిస్తాన్ మిసైల్ దాడులకు సంబంధించి డ్రోన్ దాడులను కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం ఒకవైపు చేస్తుంటూ కూడా మరొకసారి పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఈ పాకిస్తాన్ కూడా మిసైల్ దాడులకు పాల్పడే అవకాశం నేపథ్యంలో ముఖ్యంగా 3000 కిలోమీటర్ల సంబంధించిన సరిహద్దు ప్రాంతం కేవలం పిఓకే మాత్రమే కాకుండా ఎల్ఓసి సంబంధించిన లైన్ ఆఫ్ కంట్రోల్ సంబంధించిన ఏరియాలో కూడా ప్రస్తుతానికి అయితే పూర్తిగా గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎందుకంటే గడిచిన కొద్ది గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన చాలా ప్రధాన నగరాన్ని టార్గెట్గా చేసుకుంది, ముప్పెట దాడి చేస్తుంది. అటు డ్రోన్లతో పాటు పూర్తి స్థాయిలో కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎల్ఓకేలో కూడా ప్రస్తుతానికి అయితే కొంత అక్కడ పాకిస్తాన్ రేంజర్లు కూడా దాడికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ముప్పెట దాడి చేస్తుంది. ఒక జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్కు సంబంధించుకుని దాడి చేసి పాల్పడే క్రమంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు పాకిస్తాన్ కూడా అష్టదిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల కూడా ఇటు కరాచీ పోర్టును కూడా పూర్తిగా మిసైల్తో దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇటు త్రివిధ దళాలకు సంబంధించి నావీ కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా పూర్తిగా
దాడులకు తెగబట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు రాత్రి అంతా తెల్లవారుజామున వరకు కూడా పాకిస్తాన్లో చాలా ప్రధాన కీలక స్థావరాలకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్ పిఓకే ప్రాంతంలో మాత్రమే భారత్ దాడులు చేసింది. ఎక్కడ పాకిస్తాన్ పౌరులకు సంబంధించి కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన వాటికి సంబంధించిన యుద్ధ సంబంధించిన ఏవైతే ప్రాంతాలు ఉంటాయో వాటిని కూడా ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ని కూడా డిస్టర్బ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్ది గంటల క్రితం జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎయిర్ బేస్కి టార్గెట్గా చేసిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్ అష్టదిగ్బంధం చేసింది. కొన్ని గంటల నుంచి కూడా కీలక ప్రధాన నగరాలను కూడా టార్గెట్గా చేసుకుని కూడా ప్రస్తుతానికైతే ఇటు భారత త్రివిధ దళాలు కూడా ఇటు వైమానిక దాడులతో పాటు డ్రోన్లతో విరిచిపడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత ఒకవైపు పాకిస్తాన్ సంబంధించిన చర్యలను కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం ఇటు భారత ఆర్మీ చేస్తూనే కూడా పూర్తి స్థాయిలో ఇటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలు కావచ్చు, ప్రధాన పట్టణాలకు సంబంధించి కూడా వాటి ప్రస్తుతానికైతే అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఎల్ఓసి సంబంధించిన లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి సంబంధించిన ప్రజలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొంత అక్కడి నుంచి తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జమ్మూతో పాటు ఆ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత బ్లాక్అప్ డే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించి సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూనే కూడా వారు ఎలాంటి చర్యలకు పాల్పడ్డా మరొకసారి మిసైల్తో పాటు డ్రోన్లతో దాడికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఒకవైపు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలను కీలక ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్న కూడా ఒకవైపు దేశంలోని ప్రధాన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్లతో పాటు ప్రధాన సంబంధించిన వాటిని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకవైపు పాకిస్తాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుడు కూడా ఇటు దీనికి సంబంధించి S-400 సంబంధించిన వాటితో కూడా పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లను ఎప్పటికప్పుడు వాటికి భారత గగనతలంలోకి రాకుండా వాటి దాడికి సంబంధించి కూడా పూర్తిగా కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రస్తుతం వైపు ముప్పేట దాడి కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, మరోవైపు చూసుకుంటే భారత ఆర్మీపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ దానికి సంబంధించి ఎలా అప్రమత్తం కాబోతోంది, దాన్ని ఎలా అంచనా వేయబోతోంది, ఒకవేళ అలాంటిది జరిగితే ఎలా దాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎలా చూడొచ్చు దీన్ని? ఒకవైపు ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన దుర్చర్యలను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇటు ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించి కూడా ఇప్పటికే. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎయిర్ బేస్ మీద దాడి తరంతరం కూడా ఇటు మన దేశం తన ప్రతాపాన్ని చూపినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్లోని ప్రధాన నగరాలతో పాటు వాటిని కూడా ఇప్పటికే టార్గెట్గా చేసుకుంది. ఇప్పుడు ఎందుకంటే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సంబంధించిన ఆ డ్రోన్ల వ్యవస్థకు సంబంధించి కూడా మనం చాలా వాటికి సంబంధించిన ఆపరేట్ చేసే ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొంత విధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా పాకిస్తాన్కి గత్యంతరలేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే పాకిస్తాన్ అంతర్యుద్ధంతో బలూచిస్తాన్ ఆర్మీ లిబనీస్ ఆర్మీతో కూడా కొంత ఇబ్బంది పడుతుంది. గడిచిన కొద్ది రోజులుగా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకుని వాళ్ళు కైవసం చేసుకునే ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్కి గత్తరలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వివిధ ప్రాంతాలు ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన అనుబంధ సంస్థలు లష్కర్-ఏ-తోయిబాతో పాటు జైష్-ఏ-మొహమ్మద్కి సంబంధించి కొన్ని ఉగ్రవాద సమస్య సంబంధించి కూడా ఇక్కడ స్లీపర్ సెల్ ఉన్నాయి. కాబట్టి వారికి ప్రతీకార దాడులకు పడే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఇప్పటి వరకు పిఓకేలో మాత్రమే డ్రోన్ మిసైళ్లతో మాత్రం మనం జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో మాత్రమే మన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. దాడికి ప్రతి దాడిగా మనం అష్టదిగ్బంధనం చేస్తున్నాము. నేవీ, ఎయిర్పోర్ట్స్తో పాటు వివిధ దళాలతో కూడా ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో కూడా ఒక భీకరమైన వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు భారత్ని కొంత ఇబ్బందికర పరిస్థితి తేవాలి. పూర్తి స్థాయిలో మానవ దాడులు చేయాలంటే కూడా వారికి చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత మిసైల్ దాడులకు సంబంధించి కూడా అధునాతన పరిజ్ఞానంతో కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం మనం చేస్తుంది. S-400 చూసుకోవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా కొద్ది గంటల క్రితము జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్గా సాగిన ఏదైతే డ్రోన్ల క్షిపణుల దాడి ఉంటుందో దాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇక్కడ ఒక ప్రాణ నష్టం కాకుండా కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక పాకిస్తాన్కి కేవలం మిసైల్ దాడితో సంబంధించి మనం చేయలేకపోతే ఆత్మాహుతి దాడులు చేయాల్సి ఉంటుంది.